ఈ కుండలు మనం చూసుకున్నట్లయితే వీటిని బోనం కుండలు అంటారు. దేవస్థానాల్లో బోనాలు జరిగేటప్పుడు ఆడవాళ్ళు వీటిని క్యారీ చేసి దీనిలో భక్తిపరమైన వాటికి వీటిని వాడుతూ ఉంటారు. దీన్ని ఎలా తయారు చేస్తున్నారో చూడండి. మిగతా కుండలన్నీ మిషన్తో తయారు చేశారు. వీటికి కింద రౌండ్ ఫినిష్ రావడం కోసం ఏ మిషన్ వాడకుండా చేత్తోనే ఆ రౌండ్ ఫినిష్ని తీసుకురావడం ఇప్పుడు మనం చూస్తున్నాం. మట్టిని చక్కగా కొంచెం కొంచెం అతికించుకుంటూ అలా కొడుతూ ఒక చక్కటి రౌండ్ ఫినిష్ని తెస్తున్నారు. ఎంతో పవిత్రంగా బోనాల రోజు వీటిని ఆడవాళ్ళు తీసుకెళ్ళడం మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి బోనం కుండలు తయారయ్యే విధానం ఇది. అసలు చేసే ప్రక్రియ చూస్తూ ఉంటే ఇలాగే చూడాలనిపిస్తుంది. ఎంత చక్కగా చేస్తున్నారో, ఆ ఫినిష్ ఎంత చక్కగా వస్తుందంటే ఒక్క మచ్చ అంటే ఒక్క మచ్చ కూడా లేదు, ఒక్క గీత కూడా లేకుండా చక్కటి ఫినిష్ని తీసుకొస్తున్నారు. మరి ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారో తెలియదు కానీ దగ్గర ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు మీరు? చిన్నప్పుడు 8 సంవత్సరాల నుంచి అదే పని, అండ్లనే బతుకుడు అండ్లనే చేస్తాం. మా జైరాబాద్ తాలూకా సంగారెడ్డి డిస్టిక్ చిలమాండి జరసంగం మండల్. ఇక్కడ వచ్చి పని చేసిపోతాం, కూలికే చేస్తాం అట్లా. దగ్గరికి ఈ మట్టి ఏంటి, ఏ మట్టి వాడతారు మీరు కుండలు చేయడానికి? అది చెరువు మట్టి ఉంటుంది. చెరువు మట్టి ఎక్కడి నుంచి తెస్తారు అది? అది శివారు మీద ఉంటుంది. వేరే బాచ్పల్లి, దుండిగల్, సంగారెడ్డి ఎట్లా దొరుకుతుంది. ఇక్కడ లోపల దొరకదు. చెరువు ఉండాలి, మంచి పవిత్రమైన చెరువు ఉండాలి. ఈ గలీజ్ అయిన చెరువులా రాదు. అంటే పవిత్రమైన కాయాలకు వాడతారు కాబట్టి పవిత్రమైన మట్టే కావాలి. వాసన ఉంటుంది కదా, ఎంత గలీజ్ వస్తుంది కదా, అందులో రాదు. ఇప్పుడు పల్లెల్లో పొలాలు ఉంటాయి, అందులోకి రాదు. అది మంచిగా రాదు అట్లా. ఇది చూసారండి, ఇప్పుడు ఎంత చక్కటి రౌండ్ ఫినిష్తో బోనానికి సంబంధించిన కొండ రెడీ అయిపోయింది ఫ్రెష్గా. దీన్ని కొంచెం ఎండలో పెట్టి తర్వాత ఇందాక చెప్పినట్టు బట్టి పద్ధతి ద్వారా కాల్చి కొండలన్నీ మార్కెట్లోకి విక్రయిస్తూ ఉంటారు. ఇవన్నీ ఆ బోనం కుండలే, తయారైన కుండలు. చూసారా ఎంత చక్కటి ఫినిష్తో ఎంత బాగున్నాయో. మనం చూసినట్లయితే ఎటువంటి కాలుష్యమైన మట్టి వాడకుండా, ఎక్కడ పెడితే అక్కడ మట్టి తేకుండా చాలా మంచి మట్టిని వాడుతున్నట్టు వీళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే చాలా మంచి మట్టిని చూస్ చేసుకోవడం వల్లే ఎటువంటి వాసన ఏం రాకుండా ముందు రోజులు, ఎందుకంటే ఇవి పవిత్రమైన పనులకు వాడతారు. రోజు మనం తాగుతూ ఉంటాం, త్రాగునీరు దానికి వాడుతూ ఉంటాం కాబట్టి మంచి మట్టిని తీసుకొచ్చి చేస్తామని వీళ్ళు ఇక్కడ చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం బోనం కుండలు చూసాం కదా, ఇది వేరే టైప్ ఆఫ్ కుండలు. ఈ కుండలు ఏమంటారు అంకుల్ అడిగి తెలుసుకుందాం. అంకుల్, ఈ కుండల పేరేంటి? దీన్ని గల్లలు అంటారు. గల్లలు అంటే దేనికి వాడతారు ఈ కుండలను ప్రత్యేకంగా? పిల్లలు డబ్బులు వేసుకుంటారు, జమ చేసుకోనికే వాడతారు. ఇంకా ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు మీరు ఇక్కడ? నేను 20 years నుంచి చేస్తాను. అన్ని టైప్స్ ఆఫ్ కుండలు చేయగలరా మీరు? కుండలు చేస్తాను. ఇప్పుడు ఇవి చూసినట్లయితే ఇది ముంత టైప్, అంటే పిల్లలు తన డబ్బులు దాచుకోవడానికి కానీ ప్రతి ఇంట్లో చూస్తాం మనం ముంతలు, అవే ఇవి డబ్బులు దాచుకునేవి పిల్లలు. ఇంకా కుండలు బాగా స్ట్రాంగ్గా ఉండాలి, ఎక్కువ సంవత్సరాలు మనకి రావాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మట్టి మంచిగా ఉండాలి, బట్టిలో మంచి కాల్స్తే చాలా రోజులు ఉంటాయి, నీళ్ళు గట్ట చల్లగా అవుతుంది. సంవత్సరాలు వాడచ్చు అంటారు ఒక కుండని? వాడుకుంటే 10 సంవత్సరాల దాకా వాడచ్చు. కూలింగ్ అవుతుందా 10 ఏళ్ళ దాకా కూడా? ఓకే, అంకుల్ చెప్పిన దాని ప్రకారం 10 ఏళ్ళ దాకా కూడా ఒక కుండని వాడుకోవచ్చు అని చెప్పారు. 1 సంవత్సరం 2 సంవత్సరాలకే కూలింగ్ అయిపోతుంది అనుకుంటాం మనం. జస్ట్ రెఫ్రిజిరేటర్ కొంటే అది 5 ఏళ్ళ కన్నా ఎక్కువ పనిచేస్తుందో లేదో తెలీదు. కానీ ఒక కుండ, మంచి కుండ మీరు కొనగలిగినట్లయితే అది 10 సంవత్సరాల వరకు మీకు మంచి వాటర్, చల్లటి వాటర్ని ఇస్తుందని అంకుల్ చెప్తున్నారు. అంకుల్, ఒక్కొక్క కుండ చేయడానికి ఎంత టైం పడుతుంది సుమారు? ఒక్క కుండకు 10 నిమిషాలు పడుతుంది మొత్తం టోటల్గా రెడీ కానికి. అది నీళ్ళు తాగే నీళ్ళకు. దీనికైతే ఒక 2 నిమిషాలలో, ఈ గల్లలు చిన్న అయితే ఒక 2 నిమిషాలలో వేయచ్చు. కాల్చే పద్ధతి ఎంతసేపు కాల్స్తారు ఒక కుండని? 4 గంటలు 5 గంటలు కుండలు కాల్చాలి. మెల్లమెల్లగా వేడి చేసుకుంటా కాల్చాలి. ఒకటేసారి మంట పెడితే పగిలిపోతాయి. మెల్లమెల్ల గరం చేసుకుంటా కాల్చాలి. అందుకని 5 గంటల దాకా పడుతుంది. అంకుల్, ఓన్లీ సమ్మర్లోనే ఎక్కువ విక్రయిస్తూ ఉంటారు కదా, మరి చలికాలంలో ఇలాంటప్పుడు ఏం చేస్తుంటారు మీరు? చలికాలంలో మట్టి వినాయకులు చేస్తామండి, మళ్ళీ దీపావళి చేస్తాము.
అంటే ఏ కాలమైనా ఏ సీజన్ అయినా మీరు మట్టితోనే ఉంటున్నారు, మట్టితో మీరు సన్నిహిత్యంగా ఉన్నారు. ఏ కాలమైనా మట్టితోటే మట్టి ఉంటుంది. దీపావళికి దీపాలు చేస్తాము. మళ్ళా చలికాలమేమో గణేషులు మట్టి వినాయకులు చేస్తాం. మీరు ఎక్కడ నేర్చుకున్నారు ఈ విద్య? ఇక్కడే మేము మా అన్నల నుంచి నేర్చుకున్నాను. మీ వంశపారంపర్యంగా వచ్చిందా ఇది? మా వంశపారంగానే వచ్చింది. మనం మాట్లాడే గ్యాప్లోనే చూసినట్లయితే చక్కటి ముంత రెడీ అయింది. ఇప్పుడు ఇది ఏ ఇంట్లో ఏ పిల్లోడు డబ్బులు దాచుకోవడానికి ఉపయోగిస్తాడో చూడాలి. ముంత తయారు చేసే విధానం చూసాం కదా. ఇప్పుడు ఆ ముంత అక్కడ రెడీ అయిన ముంతకి ఇక్కడ వీళ్ళు చూసినట్లయితే ఒక పుల్ల తీసుకొని చక్కగా మన నాణ్యాలు కానీ నోట్లు కానీ పట్టే విధంగా ఒక చిన్న హోల్ ఏర్పరిచారు. చూసినట్టయితే ఎన్ని కుండలు, ఇక్కడ ఉన్న కుండలన్నీ ముంతలే. ఈ ముంతలకి ఇలాంటి చిన్న హోల్ పెట్టి ఇప్పుడు ఇవన్నిటిని కాల్చి ముంతలుగా చేసి మార్కెట్కి అమ్ముతూ ఉంటారు. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది ముంతలే నీళ్ళు ఏది ఉండదు. మన చిన్నప్పుడు చిన్న జ్ఞాపకాలన్నీ ఎవరిచ్చినా, అమ్మమ్మ ఇచ్చినా, నాన్నమ్మ ఇచ్చినా, ఎవరిచ్చినా కానీ ఆ ముంతలోనే దాచుకొని ముంత పగలగొట్టి అది చూస్తే సంతోషం ఎంత సంతోషంగా ఉంటుందో. ఒక చిన్నపిల్లాడిగా మనందరం ఆ స్టేజ్ నుండి వచ్చాము, అదంతా మనకు తెలిసిందే. అంత సంతోషాన్ని ఇవ్వడం వెనక ఇంతటి కథ ఉంది. ఇంత కష్టపడి ఇంత స్మూత్ ఫినిష్తో ఈ కొండలు చేసి మనకు వీళ్ళు అందించడం జరుగుతుంది. అంకుల్ ఇప్పుడు ఈ కొండ తయారు చేశారు, బట్టీలో పెట్టారు. బట్టీలో పెట్టిన తర్వాత ఇది కలర్ మారిపోతుందా? అంటే ఇది కొంచెం బ్రౌనిష్ కలర్లో ఉంది. మరి మన కొండలు బయట దొరికే కొండలేమో కొంచెం ఎర్రగా అలా ఉంటాయి కదా. అదే కలర్ పెడతారు అని చెప్తున్నా కదా. మట్టి కలర్ పెడతారు, ఎర్ర మట్టి ఆడైనా సరిగ్గా బకెట్లో అదే కలర్ పెడతారు. పెట్టినాక వాళ్ళు వేస్తే కలర్ వచ్చేస్తుంది. బట్టీలో పెట్టకముందే కలర్ పెట్టి బట్టీలో పెడతారా? అది అంటే దీన్ని బట్టి చూసుకుంటే ఒక ఎర్రమట్టి కలర్ అనేది ఒకటి ఉంటుంది. ఆ మట్టి ఆ ఎర్ర కలర్ పెట్టిన తర్వాత బట్టీలో పెడితే డైరెక్ట్గా కుండలు ఇలా ఎర్రగా తయారై మనకి బయటకు వస్తాయి. ఇప్పుడు దాకా ఇక్కడ తయారు చేసే విధానం అంతా చూసాం కదా. ఇప్పుడు దీన్ని ఎలా అమ్ముతారు, ఎక్కడ అమ్ముతారు, అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకసారి కొంచెం డీప్గా తెలుసుకుందాం. కాస్ట్ ఎంత ఉన్నాయి, అసలు వాళ్ళకి వ్యాపారం ఎలా అవుతుంది, ఎలా జరుగుతుంది, వీళ్ళు ఎంత కష్టపడి చేస్తున్నారు, బ్యాక్ ఎండ్లో ఫ్రంట్ ఎండ్లో అసలు వర్క్ ఎలా నడుస్తుంది, ఎలా అమ్ముతున్నారు, ఇదంతా అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకుందాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆ నల్లగా కొంచెం బ్రౌనిష్ కలర్లో ఉన్న కుండలకి న్యాచురల్ మట్టి, ఎర్రమట్టి మీరు చూసే ఉంటారు. దీన్ని అంటారు, పల్లెటూరులో ఇది ఎక్కువ కనబడుతూ ఉంటుంది. ఈ ఎర్రమట్టిని ఆ కుండకు పోసి దాని తర్వాత బట్టీలో పెట్టడం జరుగుతుంది. బట్టీలో పెట్టిన తర్వాత ఒక 5 గంటల తర్వాత మనకి పర్ఫెక్ట్గా కుండ ఈ ఎర్ర కలర్లో రావడం జరుగుతుంది. అదే మనందరం విక్రయించి మన ఇంట్లో వాడుతూ ఉంటాం. లోపల తయారు చేసిన కుండలు ఏవైతే ఉన్నాయో వాటిని బయట తీసుకొచ్చి ఇక్కడ డిస్ప్లే పెట్టడం జరిగింది. ఇక్కడ మనం ఆల్రెడీ చూసాం మనం తాగే కుండలు. మనం కస్టమర్ల సౌకర్యార్థం చూడండి ఇక్కడ ట్యాప్ కూడా ఇవ్వడం జరిగింది. జస్ట్ నార్మల్గా పైనుంచి ముంచుకోవడానికి ఇబ్బంది పడేవాళ్ళు, కొంచెం హైట్లో పెట్టుకునే వాళ్ళు కుండల్ని ఇలా ట్యాప్ ద్వారా కూడా మనం ఎదురు చూసేవాళ్ళం కాదు. ట్యాప్లు ఉండేవి కాదు, నార్మల్ కుండలే ఉండేవి. ఇప్పుడు ఎవరైతే కన్జ్యూమర్ల సౌకర్యార్థం వీళ్ళు ట్యాపులు పెట్టుకోవడం అందించడం జరుగుతుంది. ఇక్కడ రకరకాల కుండలు, ఎంత పెద్ద సైజు కుండల దగ్గర నుంచి చిన్న సైజు, ఇది ఇంకా చిన్న సైజు. ఇంకా మనం ఇటు చూసుకుంటే ఇవి చూసాం, ఇక్కడ దీపాలు చూసాం. మనం దీపావళికి చూస్తాం ఇలాంటి దీపాలు. ఇది ముంత కూడా మనం చూసాం ఎలా తయారు చేస్తారు ఏంటి అని. ఇదంతా బయట ఇలా అది కాల్చి బయటకు వచ్చిన తర్వాత ఎర్రమట్టి రాసి కాల్చి బయటికి తీసుకొచ్చిన తర్వాత కొండలు చూడడానికి ఇలా కనబడతాయి. ఇప్పుడు మనం డైరెక్ట్ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఎలా అమ్ముతున్నారు ఏంటి, వాళ్ళ కష్టాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. మన ఇంటి దగ్గర కుండలు ఎలా తయారు చేస్తారు, మట్టి దగ్గర నుంచి కుండ తయారు చేసి బయటకు వచ్చేదాకా మొత్తం అంతా తెలుసుకొని వచ్చాం. అంత కష్టపడుతున్నారు కదా, ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుందా మీకు?